చేస్తానండి నవీన్ గారు. ఒకటేమో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ ఇక కరెక్ట్ గా ఇంకొక 1 మంత్ అయితే ఎలక్షన్స్ అనే సమయంలో మీకు తెలియదా? ఒక 1 మంత్ ఆగితే మీరు గవర్నమెంట్ వచ్చు, ఇంకో గవర్నమెంట్ వచ్చు, అంటే మీకు ఛాన్స్ ఉంటుందో లేదో. మన గవర్నమెంట్ పోతున్నాను సర్వే ఏజెన్సీస్ అవన్నీ చెప్తున్నాయి. అలాంటి సందర్భంలో ప్రొసీజర్ ఫాలో కాకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోని అధికారులను ఒక రకమైన బెదిరింపు ధోరణితోని మీరు 55 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కు పంపించారు. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్. అక్కడ ట్రైపార్టేట్ అగ్రిమెంట్ 2000, మీకు నేను ఇంకొక విషయాన్ని హైలైట్ చేస్తాను. 2022లో ఎప్పుడైతే ట్రైపార్టేట్ అగ్రిమెంట్ జరిగిందో ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ స్పాన్సర్, ఒక సంస్థ తెలంగాణ గవర్నమెంట్, ఇంకో సంస్థ ఎఫ్ఈఓ ఏదైతే ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ 3 సంస్థలకు సంబంధం లేని హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు ఏ విధంగా మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారండి? మొదటి ప్రశ్న. రెండోది, ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థ ఈ భారతదేశంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు లేవా? ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఆ కంపెనీ? 2022 జూలైలో కంపెనీ స్థాపించబడ్డది. ఒకే ఒక పర్పస్ లో స్థాపించబడ్డది. ఏ పర్పస్ తెలుసా? ఫార్ములా ఈ రేస్ లో విపరీతంగా డబ్బులు వస్తాయి, ఏదో ఒక రకంగా వేసి దీని నుంచి మనీ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ప్రశ్నించేది కూడా అదే కదా. ఏసీబీ వాళ్ళు అవినీతి జరిగిందని ఏ విధంగా చెప్తున్నారు? మీరు ఫార్ములా అదే ఫార్ములా ఈ తెలంగాణలో కండక్ట్ చేసేటప్పుడు ఎగ్జిస్టింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని చేసి ఉంటే వాళ్ళకు ఒక ప్రోఫార్మా ఉండేది, ప్రొసీజర్ తెలిసి ఉండేది, వాళ్ళందరికీ అనుభవం ఉండేది. వీళ్ళు ఎవరికి చెప్పకుండా 1 సంవత్సరం కాగానే విత్డ్రా అయిపోయినారు. అది కూడా ప్రొసీజర్ కాదు, ఎందుకంటే వాళ్ళు 3 years కమిట్మెంట్. అది 4 సార్లు 2023, 24, 25, 26 ఈ 4 సార్లు వాళ్ళు కండక్ట్ చేయాలి. అంటే మీరు చూసినట్టయితే 4 విషయాలలో టోటల్ గా ఘోరంగా విఫలమైంది అప్పుడున్న కేటీఆర్, అంటే అప్పుడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం, దానిలో కేటీఆర్ గారి శాఖ. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఒకే ఒక, అంటే 2014లో తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి 2023 వరకు కూడా నిరంకుశ పాలన. ఎప్పుడైనా ఒక డిసిజన్ మేకింగ్ అనేది కలెక్టివ్ బాడీలో జరగకుండా ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని 2-3 కూర్చొని డిసిజన్స్ తీసుకుంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు సురేష్ కల్మాడి గారు ఎట్లయితే జైలుకు వెళ్ళడం జరిగిందో, రాబోయే రోజులలో కేటీఆర్ గారు వారి కుటుంబం కూడా వెళ్లాల్సిన అక్కర ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 2023 డిసెంబర్లో వీళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ హెచ్ఎండిఏ స్కామ్, అది ఎక్కడికి వెళ్ళింది అతాపాతా లేదు. ఆ తర్వాత కాళేశ్వరం కుంభకోణం అన్నారు, దాని గురించి అతాపతా లేదు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, దాని గురించి అతాపతా లేదు. ఆ తర్వాత జిఎస్టి స్కామ్, దాని గురించి అతాపతా లేదు. గొర్రెల స్కామ్, దాని గురించి అతాపతా లేదు. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్. అంటే దయచేసి మిత్రులారా, రేవంత్ రెడ్డి గారికి నిజంగా జవాబుదారీతనం ఉందా? చిత్తశుద్ధి ఉందా? అవినీతి విషయంలో మాట్లాడడానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసిన 6 సందర్భాలలో కూడా దాని గురించి ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఆ కేసు పూర్వాపరాలు ఏంది, అసలు అది ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఇప్పటి వరకు ఛార్జ్ షీటే చేయలేదు. గొర్రెల స్కామ్ అన్నారు, ఒక 2 అధికారులను టార్గెట్ చేశారు. దానిలో స్కామ్ యొక్క మంత్రికి ఇప్పుడు ఒక శాఖ వ్యవహారంలో 600 కోట్ల స్కామ్ జరిగింది, గొర్రెల స్కామ్. వీళ్ళే చెప్పారు 600 కోట్ల స్కామ్ లో ఆ మంత్రికి సంబంధం లేదని కేటీఆర్ గారే అంటారు. ఆ మంత్రితో రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. అప్పటి మంత్రితో, ఇప్పుడు మంత్రి కదా ఆయన, ఇప్పుడు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయనే కదా అప్పుడు యానిమల్ హస్బెండరీ మినిస్టర్. ఆయన కలుస్తూ ఉంటాడు కదా రేవంత్ రెడ్డి గారిని. మొన్న కూడా కలిసింది కదా 1 మంత్ క్రితం. ఇప్పుడు ఒక వ్యక్తి విషయంలో ఒక తీరు, ఇంకో వ్యక్తి విషయంలో ఇంకో తీరు ఎందుకు మీరు పాటించాలండి? మీరు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలంటే మీరు మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు పిక్ అండ్ చూజ్ మోడల్ అండి. మానవత్వం విషయంలో కూడా అంతే. ఒక విషయంలో జరగరాని సంఘటన జరిగితే మానవత్వం యాదికి వస్తుంది. వాళ్ళ సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లిలో వాళ్ళ ఇంటి ముందే ఉండే సాయి రెడ్డి అనే పెద్ద మనిషి ఎక్స్ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతే అక్కడ ఆయన మానవత్వం యాదికి రాదు. ఈ రోజు నేను ఒకటే